రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్లను, నగరపాలక సంస్థ మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఇక నుంచి మున్సిపల్ చైర్మన్తో పాటు మేయర్లను ప్రజలే నేరుగా ఎన్నుకుంటారు. గతం మాదిరిగా కౌన్సిలర్లు, కార్పొరేటర్ల నుంచి ఒకరిని ఎన్నుకునే అవకాశం ఉండదు. ప్రతి పార్టీ నుంచి ఒకరే బరిలో దిగుతారు. అదే ఈ ప్రభుత్వానికి రెఫరెండం. ప్రతిపక్ష పనితీరుకు కూడా ప్రజలు ఆమోదించేందుకు అవకాశం. ముఖ్యంగా ఇది వైసీపీకి అరుదైన ఛాన్స్ కూడా. ఎందుకంటే కూటమిపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని చెబుతున్నారు జగన్. అదే జరిగితే ఇది ప్రత్యక్ష ఎన్నిక కావడంతో వైసీపీ ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. వైసీపీ ఒక్క మేయర్ అభ్యర్థిని, మున్సిపల్ అభ్యర్థిని రంగంలోకి దించితే చాలు. ఒకవేళ జగన్ భావిస్తున్నట్లు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంటే ఖచ్చితంగా వైసీపీ బలపరిచిన అభ్యర్థి ఏకపక్షంగా విజయం సాధించే అవకాశం ఉంది. గతం మాదిరిగా కౌన్సిలర్ల నుంచి, కార్పొరేటర్ల నుంచి ఒకరిని ఎన్నుకుంటే మాత్రం ప్రలోభాల పర్వం నడుస్తోంది. ఆర్థిక భారము తప్పదు. క్యాడర్ కూడా ముందుకు రాని పరిస్థితి. అదే బలమైన అభ్యర్థిని బరిలో దించి చూస్తే వైసీపీకి బలం ఏపాటిదో ఇట్టే తెలిసిపోతుంది. అందుకే ఈ ప్రత్యక్ష ఎన్నిక అనేది వైసీపీకు అవకాశంగానే చెప్పుకోవచ్చు. వైఎస్ జగన్ ఎట్టి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలు ఉండకూడదని పార్టీ శ్రేణులకు ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే ఊరుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పారు. అటువంటి చోట నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చేస్తానని కూడా హెచ్చరించారు. అయితే అరుదైన అవకాశం ప్రభుత్వం వైసీపీకి ఇచ్చింది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నిక అనేది ఓ సాహసం అనే చెప్పొచ్చు. కానీ ఇటువంటి నిర్ణయానికి కూటమి వచ్చిందంటే పట్టణ ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఉందనేది బలంగా నమ్ముతోంది. ఒకవేళ ప్రజా వ్యతిరేకత విపరీతంగా ఉందని జగన్ నమ్మితే మాత్రం వైసీపీ ఓడిపోకుండా గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రం వైసీపీ ఓడిపోతే తప్పకుండా ఇబ్బందులు తప్పవు.